కేటీఆర్ గారి ఇంటర్వ్యూస్, ఇంకోవైపు ప్రెస్ మీట్స్, ఇంకోవైపు పాపం కొడంగల్లో ఇంటర్నెట్ షట్ డౌన్ చేసిన తర్వాత అక్కడ మీడియా లైవ్లు చేయడం సాధ్యమైతలేదు కాబట్టి అక్కడి నుంచే బాధిత రైతుల కుటుంబాలు ఫస్ట్ ప్రెస్ క్లబ్కి రావడం, తర్వాత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని కూడా కలిసి వాళ్ళ ఆవేదనను, వాళ్ళ భర్తలను జైల్లో కలిసిన తర్వాత జరిగిన చిత్రహింసను అదంతా కూడా చూసి నేరుగా మీ అందరికి కూడా వాళ్ళ సమస్యను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇవన్నిటినీ కూడా మీరు ఈరోజు ఎంటైర్ హెక్టిక్ డేలో కవర్ చేసి ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ కూడా కవర్ చేసినందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు. కొడంగల్ ఫార్మా కంపెనీ ఇప్పుడే మహారాష్ట్ర నుంచి రేవంత్ రెడ్డి గారు వచ్చారు. బాలల దినోత్సవం, పిల్లలతో మాట్లాడుతున్నారు. పిల్లలతో మాట్లాడుతున్న దగ్గర కనీసము ఇక్కడనైనా కొంత పిల్లలకు సబ్జెక్టు మాట్లాడతారు కావచ్చు, విద్య గురించి మాట్లాడతారు కావచ్చు. ఎందుకంటే విద్యాశాఖ మంత్రి లేరు, ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఉన్నది. దానికి సంబంధించిన ఏదైనా స్కూల్స్ గురించి మాట్లాడతారు కావచ్చు అనుకున్నాం. కానీ అక్కడ కూడా కేసీఆర్ గారి గురించి, కేటీఆర్ గారి గురించే మాట్లాడడం. సరే సంతోషం, నువ్వు ఎక్కడ పోయినా కూడా నీకు ఆ ఫోబియా ఒకటి వచ్చేసింది. రేవంత్ రెడ్డి గారు మహారాష్ట్రకు పోయినా, ఢిల్లీకి పోయినా, ఆఖరికి పిల్లల కార్యక్రమానికి పోయినా కూడా కేసీఆర్ గారిని తిట్టాలి, కేటీఆర్ గారిని తిట్టాలి. మరి ఇంత మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి గారు ఎందుకు కొడంగల్లో రైతులు దాదాపు 8 నుంచి 9 నెలల వరకు ఇప్పటి వరకు ధర్నాలు చేస్తుంటే, ఇంత తీవ్రంగా ఈరోజు జాతీయ అంశం అయితే ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి గారు ఎందుకు దాని గురించి ఒక్కసారి కూడా మాట్లాడతలేరు? అది కూడా మాట్లాడేసే ఇక పిల్లల దగ్గర ఎల్బీ స్టేడియంలో పిల్లల దగ్గర రాజకీయాలు మాట్లాడుతున్నావు కాబట్టి నీ నియోజకవర్గం ఎక్కడదో అవసరం లేదు. నిన్ను ఎమ్మెల్యే చేసినందుకు నువ్వు ముఖ్యమంత్రివి కూడా అయినావు. మరి ఆ కొడంగల్ రైతులే ఇవాళ జైలులలో ఉంటే ఇవాళ బయటికి వచ్చి హైదరాబాద్ దాకా వచ్చి, ఎందుకంటే అక్కడ నిజాలు రాకుండా కుట్ర కోణాన్ని సృష్టిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇంటర్నెట్ను ఆపివేస్తే ఇవాళ హైదరాబాద్ దాకా వచ్చి మాట్లాడుతున్న వాళ్ళు మరి రేవంత్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడతలేరు? ఇంత కొడంగల్ ఫార్మా గురించి చర్చ జరుగుతుంటే ఒక్క ఆధారం కూడా మీ కుట్ర కోణంలో లేదు. ఆల్రెడీ గాలి తీసేసిర్రు. పట్నం నరేందర్ రెడ్డి గారు జడ్జి గారికి లేఖ రాసిర్రు, సంతకం పెట్టి మరీ రాసిర్రు. మీరు రాసిన రిమాండ్ రిపోర్ట్ బోగస్. అసలు కేటీఆర్ గారి గురించి ఏమీ నేను చెప్పలేదు, ఆ కేసు గురించి పోలీసు వాళ్ళు నన్ను అడగలేదు, వాళ్ళంతటా వాళ్ళే సొంత కట్టు కథనాలు రాసిర్రు అని ఆ రిమాండ్ రిపోర్ట్లో వచ్చేసింది. ఒక్క ఆధారం కూడా కుట్ర కోణం అని చెప్తున్న కాంగ్రెస్ ప్రభుత్వమైనా పోలీస్ శాఖ దగ్గరైనా అస్సలు లేదు. రైతులను లోపటేసేసిర్రు. అనుముల తిరుపతి రెడ్డి గారేమో కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తారు, కలెక్టర్ గారేమో ఓ ఉరికొచ్చి బయట వచ్చి స్వాగతం పలుకుతారు. కార్యాలయం బయటికి కుర్చీ వదిలి, సాధారణంగా ఎమ్మెల్యే ఎంపీ వచ్చినా కూడా ఏ కలెక్టర్ కుర్చీ వదలరు. కానీ ఇక్కడ ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, ముఖ్యమంత్రి గారి అన్నొచ్చిండు అని బయటికి ఉరికొచ్చి కలిసిరు. కానీ అదే ఎక్స్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి గారిని కనీసం నియోజకవర్గ రైతుల పక్షాన నిలబడడానికి కూడా మీరు అలౌ చేయకుండా వారిని జైల్లో వేసిర్రు. కేటీఆర్ గారేమో పూర్తిగా ఆధారాలతో ప్రెస్ మీట్ పెట్టారు. కుట్ర కోణం అని చెప్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర ఒక్క ఆధారం లేదు. కానీ కేటీఆర్ గారు స్వచ్ఛభయో, నువ్వు మీ తమ్మునితోని అమెరికాకు పోయి చేసిన కాంట్రాక్టు, దాని మీద ఆధారాలు పెట్టిర్రు. షోదా కాంట్రాక్టు 1137 కోట్ల గురించి ఆధారాలు బయటపెట్టిరు. పోయి కేంద్ర మంత్రి గారి దగ్గర కూడా దానికి సంబంధించిన నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ డాక్యుమెంట్స్ అవి ముంగడబెట్టిరు. మెగా లిఫ్ట్ రాఘవ కన్స్ట్రక్షన్స్కి వచ్చిన ఆ కాంట్రాక్ట్ల గురించి కూడా ఆధారాలు పెట్టిండ్రు. ఇక లేటెస్ట్గా
నువ్వు కొడంగల్ ఫార్మా గురించి ఎందుకు గప్చుప్గా ఇవాళ అక్కడ బలవంతం పెట్టి రైతులను వాళ్ళ భూములను అప్పజెప్పేసేయాలి ఫార్మా కంపెనీకి అని సాక్షాత్తు కేటీఆర్ గారు మ్యాక్స్ బిఎన్ ఫార్మా రేవంత్ రెడ్డి గారి అల్లుడు స్వయాన పిల్లనిచ్చిన అల్లుడు గొలుగూరి సత్యనారాయణకు చెందిన మ్యాక్స్ బిఎన్ ఫార్మా గురించి ఆధారాలతో సహా రేవంత్ రెడ్డి గారు పెడితే ఈ అన్ని అంశాల గురించి ఎక్కడ మాట్లాడలేదు. కానీ నిన్న ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఒత్తిడి పెట్టి మెడికోవర్ వాళ్ళతోని ఇమీడియట్గా ఒక స్టేట్మెంట్ ఇప్పించారు. ఆ మెడికోవర్ వాళ్ళు అసలు మ్యాక్స్ బిఎన్కి సంబంధం, మాకు మ్యాక్స్ బిఎన్కి సంబంధం లేదు, డాక్టర్ అన్నం శరత్ గారికి మ్యాక్స్ బిఎన్కి సంబంధం లేదు అని ఇవన్నీ కూడా మాట్లాడారు. కేటీఆర్ గారు ఎప్పుడు మాట్లాడినా కూడా ఆధారాలతో మాట్లాడతారు. రేవంత్ రెడ్డి గారి లాగా ఉట్టి అబద్ధాలు ప్రచారం చేయరు. ఇది మ్యాక్స్ బిఎన్ ఫార్మా యొక్క షేర్ లిస్టు. దీంట్లో కింద సంతకం పెట్టింది స్వయాన రేవంత్ రెడ్డి గారి అల్లుడు సత్యనారాయణ రెడ్డి గొలుగూరి. మ్యాక్స్ బిఎన్ ఫార్మాలో 16,92,000 షేర్లు గొలుగూరి సత్యనారాయణ అంటే రేవంత్ రెడ్డి గారు అల్లునివి. నంబర్ 2 డాక్టర్ అన్నం శరత్ నిన్న ఎవరికైతే సంబంధం లేదో అని చెప్పుకొచ్చిండ్రో ఆ డాక్టర్ అన్నం శరత్కు 1,08,000 షేర్లు ఈ మ్యాక్స్ బిఎన్ ఫార్మాలో. మరియు ఇదే అన్నం శరత్కు సంబంధించిన ఇంకొక సంస్థ ఎస్విఎస్ ఫెసిలిటీ మేనేజ్మెంట్ వాళ్లకు 20,33,333 షేర్లు రేవంత్ రెడ్డి గారి అల్లుని ఫార్మా కంపెనీలో ఈ లెక్కలు ఈ షేర్లో ఉన్నాయి. సంబంధం లేదా? అబద్ధాలు చెప్తారా? కుట్రకోణమని అక్కడ రైతుల మీద అబద్ధాలు, మీ అల్లుని కంపెనీ కోసం మ్యాక్స్ బిఎన్ ఫార్మా కోసం ఇవాళ అక్కడ వ్యవసాయ భూములు తీసుకుంటున్నాం అంటే మళ్ళా సంబంధం లేదు అని అబద్ధాలు. సహృదయ హెల్త్ కేర్ మెడికోవర్ సహృదయ హెల్త్ కేర్ నంబర్ 5 షేర్ హోల్డర్ డాక్టర్ అన్నం శరత్ 5,08,808 షేర్లు ఈ సంస్థలో ఈయనకున్నాయి. ఈ అన్నిటికంటే ఇంపార్టెంట్ డాక్యుమెంట్ ఆర్థిక లావాదేవీలు హెచ్డిఎఫ్సి యొక్క బ్యాంక్ స్టేట్మెంట్, మ్యాక్స్ బిఎన్ ఫార్మా హెచ్డిఎఫ్సి బ్యాంక్ స్టేట్మెంట్. ఇందులో నంబర్ 1 చెక్ డిపాజిట్ బై అన్నం శరత్ మరియు మ్యాక్స్ బిఎన్ ఫార్మా సంస్థ మరియు గొలుగూరి సత్యనారాయణ అంటే రేవంత్ రెడ్డి గారు అల్లుడు అండ్ అన్నం శరత్కి సంబంధించిన ఎస్విఎస్ ఫెసిలిటీ చెక్ డిపాజిట్స్. ఇంకా విచిత్రం ఏంటంటే ఈ యొక్క సంస్థ ఈమెయిల్ ఏదైతే రిజిస్టర్ అయి ఉందో srinivas@medicoverhospitals.in మ్యాక్స్ బిఎన్ ఫార్మాకు సంబంధం లేదంట, రేవంత్ రెడ్డి గారు అల్లునికి సంబంధం లేదంట, డాక్టర్ అన్నం శరత్కి సంబంధం లేదంట. మరి ఈ షేర్లు ఏంది, ఈ డబ్బుల లావాదేవీలేంది, ఈ బ్యాంక్ స్టేట్మెంట్స్ ఏంటి, ఇవన్నీ కాపీస్ కూడా మీ అందరికి కూడా అందజేస్తాము. కొడంగల్ ఫార్మా విషయం మీద కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పలేదు, మ్యాక్స్ బిఎన్ ఫార్మా విషయం మీద సంబంధం చెప్పలేదు. కానీ అల్లుని వ్యాపారాలు బయటికి వచ్చేసరికి ఇమీడియట్గా మెడికోవర్ వాళ్ళతోని ఒత్తిడి పెట్టించి మాకిక్కడ టార్గెట్ మెడికోవరో లేకపోతే అన్నం శరత్ గారో కాదు, ఇక్కడ స్పష్టంగా రేవంత్ రెడ్డి గారు అల్లుని పెట్టుబడులు ఉన్నాయని కేటీఆర్ గారు చెప్పిండ్రు. రేవంత్ రెడ్డి గారు ఓపెనింగు, కర్ణాటకలో డీకే శివకుమార్ గారు ఓపెనింగు, దాని వెనుక కేటీఆర్ గారు చెప్పిన దానికి ఇవే ఆధారాలు. ఈ హెచ్డిఎఫ్సి బ్యాంకులో ఎందుకు మెడికోవర్ హాస్పిటల్స్ కానివ్వండి, అన్నం శరత్, గొలుగూరి సత్యనారాయణ ఇందులో చేసిన డిపాజిట్స్ కానివ్వండి, వాళ్ళకు సంబంధించిన షేర్లు కానివ్వండి, సంబంధం లేదా? ఇవాళ కొడంగల్ ఫార్మా
లో రైతుల మీద జరుగుతున్న దమనకాండ, రైతుల మీద జరుగుతున్న చిత్రహింస, ప్రజాస్వామ్య హక్కుగా వాళ్ళ గొంతుకలు కూడా బయటికి రానివ్వకుండా ఇవాళ దీనికోసం నిలబడ్డ కేటీఆర్ గారిని ఎట్లా అరెస్ట్ చేయాలి, ఎట్లా కేసులు వేయాలి? ఇలా రైతుల పక్షాన నిలబడ్డందుకు, నీ అల్లుని మ్యాక్స్ బిఎన్ ఫార్మా భాగోతాన్ని బయటపెట్టినందుకు రిమాండ్ కాపీలో కేటీఆర్ గారి పేరు వచ్చింది. ఎట్లొచ్చింది అంటే పట్నం నరేందర్ రెడ్డి గారు చెప్పిర్రు అని. పట్నం నరేందర్ రెడ్డి గారే జడ్జి గారికి రాసేసిర్రు. అసలు నేను కన్ఫెస్ కాదు, కనీసం పోలీసు వాళ్ళు నన్ను కలవలేదు, నేను వాళ్ళు మాట్లాడలేదు, ఎలాంటి ఇన్వెస్టిగేషన్ ఇంట్రాగేషన్ జరగలేదు, వాళ్ళంతటా వాళ్ళే ఒక రిపోర్టు రాసుకొని సృష్టించుకొని ఎందుకు ఇక్కడ కేటీఆర్ గారిని సైలెంట్ చేయాలి, టార్గెట్ చేయాలి. వారు స్వచ్ఛ బయో గురించి అంటే కేటీఆర్ గారిని ఫోన్ ట్యాపింగ్ అంటారు, వారు షోదా కాంట్రాక్ట్ గురించి అంటే కేటీఆర్ గారి ఫ్యామిలీ ఫంక్షన్లో దూరి అరెస్ట్ చేస్తామని అంటారు, వారు మెగా గురించి రాఘవ కన్స్ట్రక్షన్స్ గురించి అడిగితే మేము మీ ఫార్ములా ఈ అని అంటాం. ఇప్పుడు మ్యాక్స్ బిఎన్ ఫార్మా తీసేసరికి రైతులను రెచ్చగొట్టినాం, అటెంప్ట్ టు మర్డర్ కేసు వేసి జైల్లో వేస్తామని. ఒక్క ఆధారం చూపెట్టు రేవంత్ రెడ్డి, ఇన్ని కాగితాలు చూపెడుతున్నాం నీకు. మీ అల్లుని కంపెనీలు, దాంట్లో పెట్టుబడులు, కొడంగల్ ఫార్మా అని ఒక ఫార్మాసిటీని రద్దని చెప్పి, తర్వాత లేదు రద్దు కాదు క్లస్టర్స్ అని చెప్పి, మళ్ళా గౌరవ కోర్టుకి ఫార్మాసిటీ ఉందని చెప్పి, ఇవాళ మీ కొడంగల్లో ఒత్తిడి పెట్టి నువ్వు ఏదైతే నీ అల్లుని కోసం ఈ ప్రయత్నం చేస్తున్నావో, మేము ఇవాళ ఇన్ని కాగితాలు, ఇన్ని ఆధారాలు లెక్కతో సహా ఎన్ని షేర్లు ఉన్నాయి, వీళ్ళ వాటాలు ఏంటి అని చెప్తే కనీసం నీ దగ్గర ఒక్క ఆధారం కూడా లేదు. కేటీఆర్ గారు మాట్లాడినప్పుడు ప్రతి ఒక్క ఆధారం, ప్రతి ఒక్క అక్షరం మీడియా ముందు ఉంచుతున్నారు. ఇవన్నిటిని కూడా మీడియాకు సబ్మిట్ చేస్తాం. ఇప్పటికైనా ఈ టార్గెట్ చేయడం మానే, నీ పాలనను వదిలేసి, నీ గ్యారంటీలను వదిలేసి, ఇవాళ గౌతమ్ బాయ్ కోసం నువ్వే అంటున్నావు, అదానీ వాయే గౌతమ్ బాయ్ వచ్చే, ఆ గౌతమ్ బాయ్ కోసం, నీ ఈస్ట్ ఇండియా కంపెనీ కోసం ఇవాళ ప్రశ్నిస్తున్న కేటీఆర్ గారిని, రైతుల పక్షాన నిలబడుతున్న కేటీఆర్ గారిని, వాళ్ళ కోసం న్యాయ పోరాటం చేస్తున్న కేటీఆర్ గారిని నువ్వు జైల్లో వేసుకోవాలన్నా కూడా ఇలాంటి నీ కంపెనీలు, మీ అన్న పెత్తనం, మీ తమ్ముని అమెరికా కాంట్రాక్టు, మీ బావమర్ది అమృత్ కాంట్రాక్టు, మీ అల్లుని మ్యాక్స్ బిఎన్ ఫార్మా, ఇవిటి మీద కేటీఆర్ గారు ఏ మాత్రం కూడా వెనుకడుగయ్యరు. ఆధారాలు ఉన్నాయి, కేంద్ర మంత్రి దగ్గర పోయినాం, రేపు ఖచ్చితంగా కోర్టుకు కూడా పోతాం. ఆల్రెడీ కేటీఆర్ గారు అనౌన్స్ చేశారు మానవ హక్కుల కమిషన్, మహిళా కమిషన్. ఎక్కడికైనా కూడా నువ్వు జైల్లో వేసి కొన్ని రోజులు ఆపగలుగుతావు కావచ్చు, కానీ ఖచ్చితంగా ప్రజాస్వామ్యం, రాజ్యాంగం మా వైపు కూడా ఉంది. నువ్వు జైల్లో వేసినా, సంఖ్యలు వేసినా కూడా బయటికి వచ్చి పోరాటాన్ని ఇంకా ఉధృతం చేస్తాం. ఇవన్నిటినీ కూడా ప్రజల్లోకి తీసుకుపోయి నువ్వు చెప్తున్న ఈ కాంట్రాక్ట్ల గురించి ఎందుకు మౌనంగా ఉన్నామో, నువ్వు ఎందుకు సమాధానం చెప్తలేవో, వీటి గురించి ఖచ్చితంగా విచారణతో పాటు ఇవన్నీ షేర్లు, వీళ్ళ వ్యాపారాలు, ఇవన్నిటిని కూడా డెఫినెట్గా బయట పెడతాం. థ్యాంక్ యూ.